ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనైభ్యశ్చ రాహవే కేతవే నమః. మోహనవాణి వీక్షకులందరికీ కూడా ముందుగా నా యొక్క సాధువాదాలు. మనం ప్రస్తుతం జ్యేష్ఠ పౌర్ణమి నుంచి గురుమౌఢ్యం ప్రారంభమైంది. దానివల్ల శుభకార్యాలకు బ్రేక్ పడింది. అసలు మౌఢ్యం అంటే ఏంటి, మౌఢ్యమి సమయంలో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేటువంటి విషయాలని ఈరోజు మనం ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. 11వ తేదీ నుంచి గురుమౌఢ్యం మొదలు. గురుమౌఢ్యం ఆషాఢమాసంలో పూర్తవుతుంది. ఆషాఢమాసంలో ద్వితీయ రోజు విధియ రోజు పూర్తవుతుంది, బహుళ విధియ రోజు. ఆ తర్వాత ఇంకా 13 రోజులు ఉన్నది ఆషాఢమాసం. ఆషాఢమాసం శూన్యమాసం కాబట్టి శూన్యమాసంలో కూడా వివాహాలు ఉండవు, శుభకార్యాలు ఉండవు. అందువల్ల దాదాపు 1 నెల 15 రోజుల పాటు శుభకార్యాలకి బ్రేక్ పడ్డట్టే. మళ్ళీ శ్రావణ మాసం మొదలైన తర్వాత మాత్రమే శుభకార్యాలు మొదలవుతాయి. మౌఢ్యమి కాలంలో శుభకార్యాలు నిర్వహిస్తే ఏమవుతుంది అనే విషయం కూడా మనం ఒక్కసారి తెలుసుకుంటే మంచిది. ఇప్పుడు జరిగేటటువంటి విశ్వావసునామ సంవత్సరం జ్యేష్ఠమాసం 11వ తేదీ మధ్యాహ్నం 12:21 వరకు పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. ఆ తరువాత గురుమౌఢ్యం మొదలవుతుంది. అంటే 11వ తేదీ మనకు గురుమౌఢ్యం మొదలవుతుంది. జూను ఎప్పటి వరకు ఉంటుంది? జూలై నెల 12వ తేదీ వరకు. అంటే ఆషాఢమాస బహుళ విధియ శనివారంతో గురుమౌఢ్యమి ముగిసిపోతుంది. అయితే ఈ మౌఢ్యమి రోజుల్లో శుభకార్యాలు మన ఇంట్లో ఎందుకని మనం జరపకూడదు, దానికి ఏమిటి కారణం, జ్యోతిష్ శాస్త్రం ఏం చెబుతోంది అనే విషయాలు మనం ఆలోచిస్తే, నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు. అంటే సూర్యుడు చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతూ ఉంటాయి. ఈ సూర్య భగవానుడికి సమీపంలోకి ఏ గ్రహం వచ్చినా ఆ సూర్యుడి యొక్క కాంతి ముందు అది వెలవెలబోతుంది. అంటే సూర్యుడి యొక్క ఆకర్షణకు లోనై తన స్వశక్తిని కోల్పోతుంది. ఆ విధంగా గురుగ్రహం ఆదిత్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యమి వస్తుంది. శుక్రగ్రహం కనుక సూర్యుడికి దగ్గరగా వస్తే శుక్రమౌఢ్యమి ఏర్పడుతుంది. అంటే సూర్యుడికి ఆయా గ్రహాలు దగ్గరగా వచ్చినప్పుడు ఆ గ్రహాలకి శక్తి క్షీణించిపోతుంది. గురుగ్రహం వస్తే గురుగ్రహానికి శక్తి క్షీణిస్తుంది, శుక్రగ్రహం వస్తే శుక్రగ్రహానికి శక్తి క్షీణించిపోతుంది. అయితే ఎందుకని గురుగ్రహము శుక్రగ్రహం ఈ 2 మౌఢ్యాలు ఎందుకు వచ్చాయి అనేది అనుమానం రావాలిగా. మిగిలినటువంటి 7 గ్రహాలు ఉన్నాయి కదా. అంటే ఏ శుభకార్యం చేయాలన్నా తారాబలం చంద్రబలం అని చూస్తారు. అందులో గురుబలం కావాలి, జాతకుడికి శుక్రగ్రహం బలం కూడా ఉండాలి. గురుబలం ఉంటే చక్కటి బుద్ధిశక్తిని ఇస్తాడు. శుక్రగ్రహం బలం గనక బాగుంటే కాబోయేటటువంటి దంపతులకి సుఖమైనటువంటి దాంపత్యం అనుగ్రహిస్తాడు. శుక్రగ్రహం యొక్క లక్షణం అది. ఈ 2 గ్రహాలు శక్తిని కోల్పోయినప్పుడు
మనం గనక పెద్దలు చెప్పినటువంటి మాట పెడచెవిని పెట్టి శుభకార్యాలు గనక నిర్వహించామా, ఈ గురుబలం శుక్రబలం లేనందువల్ల శుభాన్నివ్వు. అందుకనే మన పంచాంగకర్తలు గురుమౌఢ్యంలో శుక్రమౌఢ్యంలో ముహూర్తాలు ఏవి రాయరు. ఎందుకని? గురుబలం లేకపోయినా శుక్రబలం లేకపోయినా ముహూర్తానికి బలం ఉండదు, మనం చేసినటువంటి పని ఫలితం ఇవ్వదు. ఒక ఉపనయనం చేసినా, ఒక గృహప్రవేశం చేసినా, ఒక వివాహం చేసినా ఫలితాన్ని ఇవ్వదు. ఇవ్వకపోగా దుష్ఫలితాలు ఇస్తుంది. ఇది ప్రమాదకరమైనటువంటి విషయం. అందుకని ఈ సమయంలో ఎటువంటి శుభకార్యం చేసినా కూడా కలిసి రాదు అని జ్యోతిష్శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. ఈ మూఢంలో శుభకార్యాలు చెయ్యకూడదని చెప్పడం వెనక ఉన్న ఆంతర్యం ఏదైతే ఉందో అది ఇదే. బలం లేకపోవటమే ఆ గ్రహాలకి. అయితే అన్ని కార్యక్రమాలు ఆపేయాల్సిన అవసరం లేదు. కొన్ని తప్పనిసరిగా ఆపేయాలి, కొన్ని మనం నిర్వహించుకోవచ్చు. అవేంటో కూడా తెలుసుకోవాలిగా, చెప్పుకుందాం. శుభగ్రహాలైనటువంటి గురువు శుక్రుడు వీళ్ళిద్దరూ బలహీనంగా ఉంటారు కాబట్టి ఆయా మౌఢ్యమి రోజుల్లో మొట్టమొదట వివాహం చేయకూడదు. వివాహం చేశామంటే వాళ్ళ దాంపత్యం అనుకూలంగా ఉండదు. వివాహమే కాదు, లగ్న పత్రిక కూడా రాయకూడదని చెప్తున్నారు. అంతేకాదు, అసలు పెళ్లికి సంబంధించినటువంటి మాటలు కూడా జరగకూడదు. గుర్తుపెట్టుకోవాలి ఇది. అంతేకాదు, గృహప్రవేశం, ఇల్లు కట్టడానికి శంకుస్థాపన, ఈ రెండు విషయాలు కూడా పనికిరావు. అందుకని ఈ రెండింటికి సంబంధించిన ముహూర్తాలు కూడా పంచాంగంలో ఉండవు. అంతేకాదు, అద్దె ఇల్లు కూడా మారకూడదని శాస్త్రం చెబుతోంది. గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మనం ప్లాన్ చేసుకోవాలి. ఇల్లు మారదలుచుకుంటే మౌఢ్యానికి ముందు మారాలి, లేదంటే మౌఢ్యమి దినాలు వెళ్ళిపోయిన తర్వాత మారాలి. అంతేగాని మౌఢ్యమి దినాల్లో ఇల్లు కూడా మారకూడదు. అంతేకాదు, మన ఇంట్లో ఉండేటువంటి చిన్నపిల్లలకి పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు. మామూలుగా కొన్ని ఇళ్లలో 9వ నెలలో చేస్తారు. ఆ 9వ నెలలో కనుక మౌఢ్యం కనుక వచ్చిందా 11వ నెలలో పూర్తి చేయాలి, బేసి నెలలో, లేదంటే 3వ సంవత్సరంలో పెట్టుకోవాలి. అంతే తప్ప చెయ్యకూడదు. ఇక ఇళ్లల్లో కొన్ని రిపేర్ పనులు ఉంటాయి. ఏదన్నా ఒక గోడ పెచ్చులు ఊడిపోయిందో, లేదా ఇంకేదో చిన్న చిన్న రిపేర్లు ఉంటే అవి చేసుకోవచ్చు, దానికేం తప్పు లేదు. అట్లాగే భూములు కొనుక్కోవచ్చు, భూములు అమ్మచ్చు, భూములు కొనటానికి అమ్మటానికి అగ్రిమెంట్లు కూడా చేసుకోవచ్చు. దీనికేం ఇబ్బంది ఏం లేదు. అంటే రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. అలాగే కొత్త ఉద్యోగాల్లో చేరచ్చు, ఉద్యోగం మారచ్చు, చేయొచ్చు. అంటే ఈ ఉద్యోగాన్ని విడిచిపెట్టి కొత్త ఉద్యోగం, మరింత డబ్బులు వచ్చే ఉద్యోగానికి మారచ్చు. అలాగే ఉద్యోగం కోసం దూర ప్రాంతాలకు కూడా ప్రయాణం చేయొచ్చు. అలాగే నూతన వాహనాలు, నూతన వస్త్రాలు నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇవేం పట్టింపు లేదు మాకు, ఆ శుభకార్యం నిర్వహిస్తే ఏమవుతుంది అని గనక మూర్ఖంగా ఈ మౌఢ్యమి దినాల్లో గనక ఏ శుభకార్యం తలపెట్టినా దానివల్ల ఖచ్చితంగా అశుభం జరుగుతుందని పెద్దలు చెబుతున్నారు. అంటే అనుకోకుండా కష్టాలు రావటం, ఊహించనటువంటి నష్టాలు రావటం, ఒకవేళ పెళ్ళే జరిపితే భార్యాభర్తల మధ్య తగాదాలు జరిగి విడిపోవడం మొదలైనవన్నీ వస్తాయని ఆధ్యాత్మికవేత్తలు, పంచాంగకర్తలు చెబుతున్నారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని మనం మన యొక్క శుభకార్య పరంపరలన్నీ వాయిదా వేసుకోవడం అందరికీ మంచిది. ఆ ఇంట్లో వాళ్ళకి మరింత శోభస్కరంగా ఉంటుంది. శాస్త్రం ఏది చెప్పినా కొంచెం కఠినంగా చెబుతుంది, కానీ మన మంచి కోసం చెబుతుంది. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే మనం వేద ధర్మాన్ని పాటించేటటువంటి వాళ్ళం, హిందువులం.
హిందువులే కాదు, ఇవాళ నా మిత్రులైనటువంటి క్రైస్తవులు కూడా కొంతమంది నా చేత ముహూర్తాలు పెట్టించుకొని వాళ్ళ ఇళ్లలో పనులు చేసుకుంటున్నారంటే మన శాస్త్రానికి ఎంత గొప్ప విలువ ఉందో అర్థం చేసుకోండి. అన్యమతస్థులే ఇటువంటి విషయాలని నమ్మి ఆచరించుకొని వాళ్ళు ప్రయోజనాన్ని పొందుతున్నారు. వాళ్ళు ప్రయోజనం పొందకపోతే మళ్ళీ మనల్ని అడుగుతారా? ఆలోచించండి. నాకు ఎంతోమంది మిత్రులు ఉన్నారు, ఉపాధ్యాయుడిగా పనిచేస్తే ఇప్పటికీ వాళ్ళు నన్ను అడుగుతారు, ఫలానా రోజు ఫలానా దానికి మంచి పని చేయాలనుకుంటున్నాం, దానికి మంచి రోజు చెప్పండి, మంచి టైం చెప్పండి అని అడుగుతున్నారు. భారతదేశంలో పుట్టాము, భారతీయులం అనేటువంటి కాన్సెప్ట్ వాళ్ళల్లో ఉండబట్టి అడుగుతున్నారు. లేకపోతే వాళ్ళు పట్టించుకోరు కదా. మనం కూడా అటువంటి వాళ్ళకి మంచి విషయాలు చెప్పినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారు? చక్కగా అమలుపరిచి ప్రయోజనాన్ని పొందుతారు. కాబట్టి వీలైనంత వరకు ముందుగానే ఆలోచన. అందుకనే పంచాంగ శ్రవణానికి వెళ్ళాలి అని ఉగాది రోజు చెప్పేది. అందుకనే మూఢం ఎప్పుడు వస్తోంది, మరి శూన్యమాసాలు ఎప్పుడు వస్తున్నాయి, అది తెలుసుకోవటానికి వెళ్ళాలి. కాబట్టి దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకొని మన ఇంట్లో శుభకార్యాలు ఎప్పుడు జరుపుకోవాలి అనేది మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. దానికి ఎంత ప్రయోజనమో చూడండి పంచాంగ శ్రవణం. అందువల్ల తప్పకుండా హైందవ ధర్మంలో ఈ జ్యోతిష్ శాస్త్రానికి చాలా గొప్ప విలువ ఉన్నది. ఆ విలువలను పాటిస్తూ మన యొక్క జీవితాలని ధన్యం చేసుకుందాం. పెద్దలు ఒక మాట చెప్పారంటే మన కోసం చెప్పారు అనేది మాత్రం మన మనస్సులో గనక పెట్టుకుంటే మనకు ఎటువంటి సమస్యలు రావు అని నేను నమ్ముతూ, మీరు కూడా నమ్ముతారు అని ఆశిస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.